ఈ రోజు నువ్వు ధైర్యంగా చెప్పగలవా? పాపానికి సంబంధించింది ఏది కూడా టీవీలో కనిపించదు, పాపానికి సంబంధించింది ఏదో కూడా కంప్యూటర్ లో కనిపించదు, పాపానికి సంబంధించింది ఏది కూడా నా సెల్ ఫోన్ లో కనిపించదు, సైతానుకు సంబంధించింది ఏది కూడా నా ఇంట్లో గాని నా ఒంటిలో గాని కనిపించదు అని గాని నువ్వు చెప్పగలిగితే నువ్వు సురక్షితమైన జీవితం జీవిస్తున్నావు. అలా కాకుండా ఏదైనా ఒక అవకాశం సైతానికి ఇచ్చినట్లయితే వాడికి ఒక్క అవకాశం ఇస్తే చాలు, వాడు నీ జీవితంలో జ్వరపడతాడు, నీ ఒంటెలో జ్వరపడతాడు, నీ ఇంటిలో జ్వరపడతాడు, నీ బిడ్డల జీవితంతో ఆటలాడతాడు, నిన్ను సర్వనాశనం చేసేంత వరకు ఇంట్లోంచి బయటకు వెళ్ళే ప్రయత్నం చేయడు. అడుగుతున్నా, ఎందరి ఇళ్లలో సైతాను తిష్ట వేసున్నాడు? ఒక్కసారి ఆలోచించండి. ఏ పాపాన్ని ఆధారం చేసుకుని సైతాను ఇంట్లోకి వచ్చాడు, నీ ఒంటెలోకి వచ్చాడో దాన్ని బయట పెట్టావు, అప్పుడే వాడు బయటికి వెళ్తాడు. పాపం నీ జీవితంలో పెట్టుకొని, పాపం నీ ఇంట్లో పెట్టుకొని సైతాను బయటికి పోవాలంటే అయ్యే పని కానే కాదు. ఈ వాస్తవం మనం గ్రహిస్తే ఎంత బాగుంటుంది. కనీసం ఈ రోజు నుంచి అయినా సైతాను నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంతో ఆటలాడకుండా, నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయకుండా, బజారు కిడ్చకుండా ఉండాలి అంటే, సైతాను ఇంట్లోంచి బయటికి పోవాలి అంటే, లోకరక్షకుడని యేసుక్రీస్తు అనే సర్వశక్తి కలిగిన దేవుడు నీ ఇంటిలో, నీ జీవితంలో అడుగు పెట్టాలి. ఆయన లేకుండా నీ ఇంట్లో క్షేమం గాని, భద్రత గాని, నీ భవిష్యత్తు భరోసా గాని దొరకదు.